వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన బీసీలకి 42% జీవో రద్దుని నిరసిస్తూ తొర్రూరులో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ, అందరూ పూజారులే, కోడి ఎలా మాయమైందో అర్థం కావట్లేదు అని బీసీ సంఘం నేతలు బాపుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ, తప్పనిసరిగా బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. బీసీలకి చట్టసభలోని రిజర్వేషన్లను కల్పించి బీసీలకి న్యాయం చేయాలని సంపూర్ణ బంద్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీసీ సంఘాల లోకల్ లీడర్లు పాల్గొన్నారు. ఈ రోజు కోర్టులో, సుప్రీం కోర్టులో కేసు వేశారు, అదేవిధంగా హైకోర్టులో కేసు వేశారు. మనకు రిజర్వేషన్లు ఇస్తున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ప్రకటించినటువంటి ఆ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేసింది. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా అనేటట్టుగా బీసీ రిజర్వేషన్ల పరిస్థితి ఉంది. ఈరోజు బీసీల పైన ప్రభుత్వం యొక్క చూపు ఆ విధంగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఉన్నటువంటి రిజర్వేషన్లో మన దామాషా ప్రకారం మనకు రావాలని మనం కొట్లాడుతున్నాం. రాజ్యాంగంలో లేదు అని మనకు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, బయట అగ్రవర్ణాలు చెప్పేటువంటి విషయాలను కనుక చూస్తున్నట్లయితే దామాషా ప్రకారం లేనప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడి నుండి వచ్చింది? అది ఏ విధంగా చట్టబద్ధమైంది? చట్టబద్ధమైనప్పుడు ఈడబ్ల్యూఎస్ చట్టబద్ధమైనప్పుడు మన బీసీ రిజర్వేషన్లు మాత్రం ఎందుకు చట్టబద్ధం కావు? 50% కంటే ఎక్కువ ఇవ్వకూడదని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆ ఎక్కడైతే చట్టాలు చేసే దగ్గర అగ్రవర్ణాలు ఉన్నట్లయితే మన బీసీ బిల్ అనేది రావడం కష్టంగా ఉంది. అగ్రవర్ణాలు మనల్ని రాజ్యాలు వెళ్తున్నారు, మనకు రిజర్వేషన్లు రాకుండా చూస్తున్నారు. ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు బీసీలకు మద్దతు ప్రకటిస్తున్నాం, బీసీ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. మరి ఎవరు? అందరూ వెజిటేరియన్సే, కానీ కోడి మాత్రం మాయమైంది అన్నట్టుగా పరిస్థితి ఉంది. మేమందరం బీసీలకు మద్దతు పలుకుతున్నామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతున్నట్టుగా మనకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ అసలుగా చూస్తే ఎందుకు మరి హైకోర్టులో ఎందుకు కేసేసిండ్రు, సుప్రీంకోర్టులో ఎందుకు కేసేసిండ్రు? మాకు వచ్చేటువంటి మా రిజర్వేషన్లను ఎందుకు రాకుండా చేస్తున్నారు? ఈరోజు మా బిడ్డలు చదువులు చదువుకొని మంచి మార్కులు వచ్చి కూడా వాళ్ళకు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలలో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కనుక తీసుకున్నట్లయితే 10 మార్కులు వచ్చి 20 మార్కులు వచ్చిన ఓసీలకు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి మొన్నటి పరిస్థితి చూసినట్లయితే మా బీసీ బిడ్డలు ఏం కావాలి? మా బీసీ కుల సంఘాలు, మా బీసీలో తిరిగే ప్రతి ఒక్కరు ఏం కావాలి? ఎన్నికలలో అవకాశం రావాలి, ఉద్యోగాలలో అవకాశం రావాలి. తప్పకుండా మనం అది సాధించుకోవాలి. సాధించుకునేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపొద్దు, ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. దాదాపుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి ఆ యొక్క ఆటలలో బీసీ బిడ్డలందరూ కూడా బలైపోతున్న సంగతి ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అర్థమైంది. కాబట్టి ఒక్క తాటిగా నిలిచి బీసీలందరూ కూడా జేఏసీ ఏర్పాటు చేసుకొని మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్లని వెంటనే అమలు పరిచేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా ఈ ఒక్కరోజే కాదు, ఇక నుండి నిరవధికంగా మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటిది అందరం కూడా మనమే. అయ్యోనివా నువ్వు, అమ్మోనివా, తెలంగాణ గురించి నువ్వు పాలోనివా అని ఆ రోజు ఎట్లయితే కొట్లాడిరో, ఇవాళ మనం కూడా నా ముందోనివా, నా ఎనుకోనివా, నా రిజర్వేషన్లకు నువ్వేందిరా అని చెప్పి కొట్లాడి మనం అందరం కూడా మన యొక్క 42% రిజర్వేషన్ని తీసుకోవాలని చెప్పేసి కొట్లాడుతూ ఈరోజు మన యొక్క బీసీ సంఘాలందరూ కూడా కలిసి తొర్రూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తూ, కదలి రండోయ్ బీసీ బిడ్డల్లారా, కలిసి రండోయ్ బీసీ అన్నల్లారా, కదలి రండోయ్ బీసీ నాయకులారా, కదలి రండోయ్ బీసీ అమ్మల్లారా, పదం పాడుతూ కదం తొక్కుతూ, పదం పాడుతూ కదం తొక్కుతూ, గలం విప్పుతూ గర్జించుతూ, పరొప్ప పంచపు పునాది రాళ్ళుగా అలా
మనం అందరం కూడా కలిసి పోరాటం చేస్తే సాధించలేదంటూ ఏమీ లేదు. తప్పకుండా మనం అందరం కలిసి మన యొక్క రిజర్వేషన్లు వచ్చేంత వరకు పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ మీద ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతున్నది. ఈ యొక్క బంద్కు వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఐ, సిపిఎం, ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఎంఎల్ ప్రజాబంధ, ఎంఎల్ మాస్లైన్ పార్టీ అన్ని కూడా ఇవాళ మద్దతు పలుకుతూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉంది. కానీ వాళ్ళ బీజేపీ ద్వంద్వ వైఖరిని అమలు చేస్తూ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఈ రిజర్వేషన్లను ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా బీసీ బిడ్డలకు న్యాయం చేయకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ పార్టీ వాళ్ళ ద్వంద్వ విధానాన్ని మానుకోవాలి. అసెంబ్లీలో ఒక తీరుగా, బయటికి వస్తే ఒక తీరుగా గవర్నర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ బిల్లు ఆపుచేశారు. ఇవాళ గవర్నరు బిల్లును ఆమోదించలేదు కాబట్టి వాళ్ళ హైకోర్టులో ఆ యొక్క కేసు కొట్టివేతపోయింది. ఇప్పటికైనా గవర్నర్ గారు వెంటనే ఈ 40% బీసీల బిల్లును వెంటనే ఆమోదించి హైకోర్టుకి పంపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వామపక్ష పార్టీల యొక్క బంద్కు మద్దతు ఇస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఈ 40% మేరకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్కి ఇవ్వడం జరిగింది. దీనికి మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు నాపరాయి రామచంద్రరావు గారు పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఈ చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ గవర్నమెంటు దాన్ని రిజర్వేషన్లు అంటే రాజ్యాంగంలో ఉన్న 50% కంటే ఎక్కువ దాటొద్దనే రిజర్వేషన్ను బీసీకి 42%, దాంట్లోనే మైనార్టీని కూడా కలిపి ప్రకటించడం జరిగింది. దాని మూలంగా కేంద్ర ప్రభుత్వం మైనార్టీని తీసేసి 42% ఇస్తే మేము కేంద్రంలో పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేయడం జరిగింది. ఈ చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావాలని ఈ 42% ఇచ్చి బీసీలను అమాయకుల్ని చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి త్వరలోనే బుద్ధి చెప్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. అనిశ్చితవేతకు గురైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి బీసీ వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు మాత్రమే. 77 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా చట్టసభలలో రిజర్వేషన్లు లేకుండా అణిచివేతకు వెనుకకు నెట్టివేయబడుతున్న జాతి ఏదైతే ఉందో అది బీసీ సామాజిక వర్గం మాత్రమే. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బీసీ సమాజం తరపున, బీసీ జేఏసీ తరపున హెచ్చరిస్తున్నాం. కేవలం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషనే కాదు, మాకు చట్టసభలలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ కావాలి. మేమెంతో మాకంత ఈ నినాదంతో ఈ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడానికి బీసీ దండు కల్లింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ నిర్వహించేటువంటి బంద్లో భాగంగా పీసీసీ పిలుపు మేరకు మా లోకల్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఆదేశానుసారం హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.